ఇదివరకు యూనివర్సిటీల్లో చదువు అంటే చాలా గ్రేట్, అందులో సీట్ రావడం అంటే చాలా గ్రేట్. ఆంధ్ర యూనివర్సిటీనో, నాగార్జున యూనివర్సిటీనో, వెంకటేశ్వర యూనివర్సిటీనో, ఇట్లాగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇట్లా సీట్లు వచ్చినాయి అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇవాళ రోజున యూనివర్సిటీల్లో చదువు అంటే వచ్చేవాళ్ళు కరువు అవుతున్నారు. ఇక ఏదో ఒక ఉపాధి కోసం అన్నటువంటి తరహాలో తయారైపోతుంది. ఇంకోటి అక్కడ సంపూర్ణ రాజకీయాలమయమైపోయినాయి యూనివర్సిటీలు. చివరికి ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాల తరపున యూనివర్సిటీలు పనిచేసేటటువంటి పరిస్థితి. సిబ్బంది పరంగా కూడా అదే అయిపోయింది. ఒక పార్టీ అధికారంలోకి వస్తే కొంతమంది సిబ్బంది తెర మీదకి వస్తారు, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొంతమంది సిబ్బంది తెర మీదకి వస్తారు. మెయిన్ పోస్టులు వాళ్ళకి, మిగతా వాళ్ళు సైడ్ లైన్ పోస్టులు. చివరికి ఇది ఒక రాచరికపు వ్యవస్థలాగా తయారైపోయింది. దీని ఇంపాక్ట్ విద్య మీద పడుతుంది, నిధుల మీద పడుతుంది, అభివృద్ధి మీద పడుతుంది. దీన్ని సరిచేసే ప్రక్రియ అయితే ఎవరు చేసుకోవట్లేదు. యూనివర్సిటీలో సిబ్బంది అట్లాగే అధ్యాపకులు అందరికీ, ప్రొఫెసర్లు అందరికీ కూడా ఇదే సమస్య తయారైపోయింది. ఇది మంచిగా చెడుకా అంటే గతంలో అయితే కనుక చక్కటి మంచిగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పుడు ప్రస్తుతం అయితే విద్యా బోధన విద్యా వ్యవస్థలుగా లేవు అంటే మాత్రం అతిశయోక్తి ఏం లేదు.